కొంతమంది సహోదరులు అన్యులైనటువంటి వారు అన్ని క్యాస్ట్‌ల్లోనూ మరి ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు కాదు, ప్రపంచంలోని సమస్త మానవులు వాళ్ళు ఏ కులం, ఏ గోత్రం, ఏ మతం అయినా పర్లేదు, దేవుని గురించి తెలుసుకోవాలని రకరకాలైనటువంటి పనులు, ఎంతో హార్డ్‌గా ఉండే పనులు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది చల్లటి నీళ్ళల్లో ఉండి తపస్సు చేస్తూ ఉంటారు. నేను చూశాను యూట్యూబ్లో. మరి కొంతమంది ఏమో మరి అన్నం నీళ్ళు మానేసి మరి కొండల్లోకి, గుహల్లోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది రకరకాలు, నాకు అన్నీ తెలీదు. అయితే ఇవన్నీ కూడా దేని గురించి అంటే సత్యం ఏంటి తెలుసుకోవాలి, సత్యం ఏంటి తెలుసుకోవాలి అని దేవుడు చెప్తున్నారు వాక్యంలో. మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తినేని జీసస్ చెప్తున్నారు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, కేవలం నేను ఈ లోకానికి రావటానికి కారణమే అది. సత్యాన్ని గురించి చెప్పటానికి, సత్యవంతుడైన దేవుని గురించి చెప్పటం కోసమే మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకొని నరకం నుంచి తప్పింపబడి మరి పరలోకం చేరుకోవాలి, స్వర్గం చేరుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ లోకానికి వచ్చి మరి శిలువ మరణం పొంది శిలువ మీద నా ప్రాణాన్ని త్యాగం చేశాను నా బిడ్డలారా అని జీసస్ చెప్తున్నారు. విశ్వసించకపోవటం అనేది మరి వినేవాళ్ళ వంతది. ఎందుకంటే విశ్వసించకపోతే ఒక కొలత ఉంటుంది, విశ్వసిస్తే ఒక కొలత ఉంటుంది. ప్రియమైన వారలారా,